అవకాశం బ్రిక్స్ అధ్యక్షురాలుగా రాబోతుంది. రైట్. ఇక 3.5 ఏళ్లకు పైగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎన్నో పరిణామాలను చూస్తూ ఉన్నాం, ఎన్నో ట్విస్టులు కూడా చూస్తూ ఉన్నాం. రష్యా ఉక్రెయిన్పై భీకర దాడులకు పాల్పడుతోంది. అలాగే ఉక్రెయిన్కు సపోర్ట్ చేస్తున్న నాటో దేశాలపై డ్రోన్ దాడులకు కూడా పాల్పడుతోన్న పరిస్థితి. అసలు రష్యా యుద్ధతంత్రంలో వచ్చిన మార్పులేంటి? యుద్ధాన్ని ఆపేస్తానన్న ట్రంప్ పరిస్థితి ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం పరిస్థితి చూస్తే చాలా పెద్ద మార్పు జరిగింది. ఏది 2022 ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం 3 సంవత్సరాల 9 నెలలు కంప్లీట్ చేసుకుంది. కానీ 3 సంవత్సరాల 9 నెలలు గత కొన్ని వారాలుగా కొన్ని రోజులుగా రష్యా యుద్ధ తంత్రంలో ఎంతో పెనుమార్పు సంభవించిందనమాట. రష్యా యుద్ధ తంత్రం కొత్త యుద్ధ తంత్రం మొదలుపెట్టింది. ఈ యుద్ధ తంత్రం వల్ల ఈ ఉక్రెయిన్ యుద్ధం ఎండకు వస్తుందని తెలిసిపోతుంది. ఏంటి యుద్ధ తంత్రం అంటే రష్యా చాలా తెలివిగా ఉక్రెయిన్ మీద భీకరమైన దాడి చేస్తుంది. అది ఎప్పుడూ జరుగుతూ ఉన్నదే. కానీ ఈ భీకర దాడి చేసేటప్పుడు ఉక్రెయిన్కి సహాయపడే నాటో అమెరికా దేశాలు రాకుండా చేస్తుంది. దాన్ని చెక్ పెట్టేసింది. ఏ విధంగా ఈ చెక్ పెట్టడానికి రష్యా తన యుద్ధ తంత్రాన్ని చాలా పదును చేసేసిందండి. ఆ యుద్ధ తంత్రాన్ని ఎలా పదును చేసిందంటే రష్యా అంటే ఉక్రెయిన్ వెనకాల ఈ నాటో దేశాలు అమెరికా రాకుండా చేసింది. అది చేయడానికి 2 రకాల విధానం అవలంబిస్తుంది. అదే న్యూ వార్ఫేర్ అంటారు, కొత్త యుద్ధ తంత్రం. దాని వెనకాల చాలా ధైర్యం ఉంది, పుతిన్ యొక్క నైపుణ్యం కూడా ఉందని చెప్పవచ్చు. అదేంటంటే నాటో దేశాల మీద ఆయన డ్రోన్లు అటాకులు చేయడం. వాళ్ళ మొత్తం ఎయిర్ స్పేస్ని అధిగమించి పెద్ద పెద్ద బాంబర్స్ని SU-57 లాంటి 5th జనరేషన్ ఫైటర్స్ని నాటో దేశాల్లోకి పంపించేయడం. దీనివల్ల నాటో దేశాలు రష్యా మీద యుద్ధం చేయలేని పరిస్థితి. ఎందుకు అంటే రష్యా మీద తన నాటో ఆర్టికల్ 5ని రివోక్ చేసి రష్యా మీద యుద్ధం ప్రకటిస్తే అది 3వ ప్రపంచ యుద్ధం అయిపోద్ది. కాబట్టి రష్యా ముందుకెళ్ళినా అవి వెనక్కి తగ్గుతున్నాయి. ఎందుకంటే ఈ 2వ విధానాన్ని ఇక్కడ రష్యా అంటే వార్ స్ట్రాటజీ, ఆ యుద్ధ వ్యూహంలో భాగంగా ఇంప్లిమెంట్ చేసింది. అది ఏంటి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఒరిష్నిక్ అనే మిసైల్స్ని, తర్వాత పోసిడాన్ అనే టార్పిడోని, డెడ్ హ్యాండ్ అనేది అణు ఆయుధాలని, ఈ స్టార్ట్ అనేది, ఈ క్రూయిజ్ మిసైల్స్ అని, బురవేష్నిక్ అని, ఇవన్నింటినీ ఈ రష్యా పూర్తి సామర్థ్యంతో ఎక్కడికక్కడ ఎక్కుపెట్టి పెట్టింది. కాబట్టి రష్యా మీద ఇవి నాటో దేశాలు వస్తే ఓడిపోవడం అనేది తథ్యం. 3వ ప్రపంచ యుద్ధంలో భస్మీపట్టణం అయిపోతాయి. కాబట్టి రష్యా ఈ అన్నిటిని ఎక్కుపెట్టి నాటో దేశాలు యుద్ధానికి వస్తే సర్వనాశనం చేసేటట్టు ఎక్కడికక్కడ ఆయుధాలను ఎక్కుపెట్టి, సకల ఆయుధాలు అవి తిరుగులేని అస్త్రాలను ఎక్కుపెట్టి నాటో మీద దాడి చేస్తుంది. ఎందుకు? నువ్వు నాటో దేశాలు నేను యుద్ధానికి రెడీగా ఉన్నా, ఉక్రెయిన్కు ఇప్పుడు సహాయం చేశారని ఇప్పుడు దాకా చేసినట్టు నేను ఊరుకోను, మీ ఇష్టం ఏది కోరుకుంటారో, యుద్ధమా శాంతా? ఉక్రెయిన్ నేను పోరాడేటప్పుడు ఉక్రెయిన్తో యుద్ధం చేసేటప్పుడు మీరు ఎవ్వరూ రాకండి. అందువల్ల ఉక్రెయిన్లో ఈరోజు సైన్యం లొంగిపోతుంది. 21,000 మంది సైన్యం యుద్ధాన్ని వదిలి పారిపోవడం జరిగింది. జెలెన్స్కీకి ఆధిపత్యం పోతుంది. జెలెన్స్కీ నాయకత్వాన్ని అక్కడ అంగీకరించలేదు. జెలెన్స్కీ కూడా ఆరోపణ చేస్తున్నాడు, నాటో దేశాలు అమెరికా వాళ్ళు ఇప్పుడు యుద్ధంలో దిగాం, ఆ దేశాలు మమ్మల్ని ఆదుకోవడం లేదు, మాకు ఆయుధాలు లేవు, డబ్బులు లేవు, పవర్ లేదు, శీతాకాలంలో మేము ఓడిపోబోతున్నాం, డోన్బాస్ రీజన్ రష్యా ఆక్యుపై చేసుకోబోతుంది, కాబట్టి మేము ఇంకా యుద్ధం చేయలేమని చేతులు ఎత్తున్నారు. అంటే ఏంటి? ఉక్రెయిన్ ఒంటరిగా నిలబడింది యుద్ధ రంగంలో. అది రష్యా యొక్క అద్భుతమైన కొత్త యుద్ధ విధానం. దీంతో ట్రంప్ రాని పరిస్థితి. ఈ నాటో దేశాలను యూరోపియన్ కంట్రీస్ రాకపోతే ట్రంప్ ఒంటరి అయిపోయాడు. కాబట్టి పుతిన్ విన్ అవ్వబోతున్నాడు. ఇది కొత్త యుద్ధ తంత్రం, ఒక అద్భుతం. ఈ యుద్ధ తంత్రం వల్ల రష్యా విన్ అనేది ఇంకా తథ్యం. రష్యా విన్ అవుతుందంటే అది ఇండియా, చైనాలే విన్ అవుతున్నాయి. పశ్చిమ దేశాల ఆధిపత్యం పోతుంది, యూరోప్ ఖండం ఆధిపత్యం పోతుంది. కాబట్టి ఇండియాలో చాలా తెలివిగా రష్యాకి సహాయపడుతుంది. ఏది చైనా, ఇండియాలో రష్యాకి సహాయం చేస్తున్నాయి ఇండైరెక్ట్గా. కాబట్టి పశ్చిమ దేశాల ఆధిపత్యం, యూరోప్ ఆధిపత్యం పోతుంది. కాబట్టి ఇండియా, చైనాలు విజయోత్సవం జరుపుకోబోతున్నాయి. ఈ రష్యా పుతిన్ యొక్క యుద్ధ తంత్రం సక్సెస్ అవ్వబోతుంది. ఇంకా ఉక్రెయిన్ ఒంటరిది అయిపోయింది, నాటో దేశాలు సెపరేట్ అయిపోయినాయి, ఉక్రెయిన్ ఆక్యుపై చేసుకోవడం అనేది సత్యం. థ్యాంక్ యూ సో మచ్ ఎంజీరావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా